హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షాన్ రంజాల రాజేష్ని. మరి నిన్నగాక మొన్న సమ్మక్క సారలమ్మ జాతరలో మన వలీబాయిని తర్వాత జావేద్ భాయ్ని చాలా ఇబ్బందికి గురి చేసినటువంటి కోవా బన్ మరి దీని ద్వారా ఏదో జరగబోతుంది, మరి ఫుడ్ జిహాదీ అని చెప్పేసి ఏదో చేస్తున్నారని చెప్పి మాట్లాడిన వాళ్ళకి చెప్పు దెబ్బలాగా చెంపపెట్టులాగా మరి వలీబాయ్ తన స్వహస్తాలతోనే తయారు చేసి ఇచ్చినటువంటి కోవా బన్ను ఇదో జావేద్ భాయ్, నేను వలీబాయ్ ముగ్గురం తింటున్నాము. ఏ పనైనా చేసుకొని ఆ పనిని దైవంగా భావించేటువంటి మనుషుల్ని బాధపెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. దీని ద్వారా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, తెలంగాణలో ఉన్నటువంటి మానవతావాదులందరి తరఫున వీరిద్దరికీ సారీ చెప్పడం కోసం నేను ఇంత దూరం వచ్చిన. నేను కూడా నిర్మల్ జిల్లా దగ్గర సంబంధించినటువంటి వ్యక్తిని కాబట్టి ఇక్కడ నేను ఈ వీడియో తీసుకొని పోయిన తర్వాత కూడా చాలా మంది అనొచ్చు, రంజాల రాజేష్ అనేటువంటి వ్యక్తి మరి ఇట్లా హిందుత్వం యొక్క వ్యతిరేకం అని చెప్పి ఏదో రకంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే, వలీబాయ్ కోసం జావేద్ భాయ్ కోసం చాలా మంది లక్షలాది మంది ఎన్నో వీడియోలు చేసి వీళ్ళకి మద్దతుగా, అంటే 10 రూపాయల కోవా పన్నులో కల్తీ చేయడానికి ఏముంటుంది, ఈ 10 రూపాయల కోవా పన్నులో వీళ్ళు సంపాదించేది ఏముంటుంది, అనవసరంగా పాపం వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తులని అక్కడ సమ్మక్క సారలమ్మ దగ్గర మీకు ఆధార్ కార్డు ఉందా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీది ఏ రాష్ట్రం, రాష్ట్రాల గురించి మాట్లాడుకునే ముచ్చట మిత్రులారా. పేదవాళ్ళు ఎక్కడున్నా పేదవాళ్ళు. ఈ సందర్భంగా నేను మీ అందరికి ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా, మరొకవేళ ఇట్లాగానే దుబాయ్లో, సౌదీలో, ఖత్తర్లో, మస్కట్లో ఉన్నటువంటి మన హిందువులని అక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఎలగొడితే, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్నటువంటి హిందువులు దగ్గర కొన్ని కోట్ల మంది ఆ ఇస్లాం దేశంలో ఆశ్రయాన్ని పొంది అక్కడ చదువుకుంటూ వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి వాళ్ళని ఏమంటారు మిత్రులారా? ఇలాంటి మానవతా భావజాలం కలిగి ఉండాల్సినటువంటి అవసరం మన హిందూ ముస్లింల మధ్య ఉన్నది మిత్రులారా. దయచేసి కావాలని చెప్పేసి కొద్దిమంది చేసినటువంటి హిందూ ముస్లిం గొడవల్ని మనం ప్రోత్సహించద్దు. అందుకే నేను వలీబాయ్ చేత్తో చేసినటువంటి జావేద్ భాయ్ కలిసి తింటున్నాం. దీంట్లో ఏముండదు, లొటపేసు ఫుడ్డే. ఎక్కడైనా కనుకండి మీరు సార్, అది నింగల్ జిల్లాలో మీకు ఇష్టం లేకపోతే ఆయన దగ్గర తినాలా తినద్దా అనే విషయం మీ ఇష్టం. ఈరోజు లక్షలాది రూపాయల వ్యాపారాన్ని వాళ్ళు కోల్పోయి ఈరోజు శ్రీశైలం మల్లన్న జాతరకు కూడా పోలేనటువంటి పరిస్థితిలో ఇంటి దగ్గరనే కూర్చున్నారు. వీలైతే మన వల్ల నలుగురికి మంచి జరిగేటట్టు చూడాలి, కానీ ఇట్లా ఇంకొక పేదవాడి కట్టులో మన్ను కొట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి ఇప్పుడు కాలేజీ సీనన్న కూడా రాబోతున్నాడట. నెక్స్ట్ అప్డేట్లలో కూడా అది చేస్తూ ఉంటాం. దయచేసి మనం ముందు మనుషులం, మతాలు తర్వాత, కులాల తర్వాత మనం ఫస్ట్ భారతీయులమైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. भैया सबके तरफ से मैं माफ़ी मांग रहा हूँ. मैं नफरत फैलाने वाला इंसान में से नहीं, मैं प्यार बांटने वाले से हूँ. हम सारे के सारे इस्लाम बोलते हैं, आदम सल्लल्लाहु अलैहि वसल्लम की औलाद है. ये बात याद रखो, सारे मुसलमान हो या हिंदू, इतना तो भी दिमाग रखो. थैंक यू वेरी मच.